నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ అమెరికాలో ఇప్పుడు ఆకుకూరలు సీజన్ అన్నమాట. ఫాల్ సీజన్ కదండి. కాస్త వాతావరణం వేడిగా చల్లగా ఉండటం వల్ల ఆకుకూరలు చాలా చక్కగా పెరుగుతాయి. అందులోనే భాగంగా మెంతికూర పుష్కలంగా ఇప్పుడు దొరుకుతుందన్నమాట ఈ 15-20 రోజులు. సో నేను కూడా గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు 1-2 కట్టలు తెచ్చేసుకున్నాను. ఇక ఆ మెంతికూరతో అండా బుర్జీ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ముందుగా మీడియం ఫ్లేమ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందన్నమాట. మీరు కావాలి అనుకుంటే కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర అంటే క్యూమన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకొని చక్కగా క్రాక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో 4-5 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు స్పైస్ ఎక్కువగా తింటారు అనుకుంటే చిల్లీస్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. మీరు స్పైస్ తక్కువగా తింటారు అని అనుకుంటే చిల్లీస్ తక్కువగా యాడ్ చేసుకోండి. సో దీంట్లో వచ్చేసి నేను మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని చిల్లీస్తో పాటు ఆయిల్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అమెరికాలో ఉల్లిగడ్డలు పెద్దవిగా దొరుకుతాయి అన్నమాట. నేను గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఏరుకొని తెచ్చుకుంటాను. ఇక దీంట్లో ఆనియన్స్ వేగిన తర్వాత ఇది ఒక ఫుల్ కట్ట మెంతి ఆకు కూడా ఆనియన్స్ తోటి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులో మెంతి కూర యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేస్తున్నప్పుడు అరోమా అద్భుతంగా ఉంది. నోట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. మెంతి కూర తాలింపులో వేసినప్పుడు చాలా చక్కటి సువాసన అయితే వస్తుంది. సో ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, మెంతి ఆకు చక్కగా వేపుకున్న తర్వాత దీంట్లోనే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అన్నీ చక్కగా వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ చక్కగా వేంపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను 5 టమాటోస్ సన్నగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసేసుకొని చక్కగా వేంపుకోవాలన్నమాట. మనం ప్రతిరోజు రకరకాల ఆకుకూరలు అయితే వండుకుంటూ ఉంటాము. ప్రతి ఆకుకూర చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ఏ ఆకుకూరలోనైనా టమాటోస్ యాడ్ చేసినప్పుడు కర్రీ టేస్టే మారుతుందన్నమాట. ఇక ఈ టమాటోస్ ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే నేను మూత పెట్టేసి 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన అయితే ఉడకనిచ్చాను. మూత పెట్టడం వల్ల టమాటోస్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఇక ఈ ఉల్లిగడ్డ, టమాటో, ఆకుకూర చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో నేను 5-6 ఎగ్స్ చక్కగా ఇలా పగలగొట్టేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను.
ఎలాంటి కర్రీ అయినా మనం స్టీల్ ప్యాన్లో కుక్ చేసినప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర వండుకుంటే మాడకుండా ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం చేసుకోపోయే ఈ మేతి అండా బుర్జీ కర్రీని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ అన్నీ మనము వేసుకున్న తర్వాత దీనిపైన కాస్త గరం మసాలాను కూడా అలా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించామంటే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మీరు కావాలి అంటే ఇలా ఏదైతే హాఫ్ బాయిల్ ఆమ్లెట్ లాగా కనిపిస్తుందో మీరు కర్రీ ఇలాగ కూడా తినచ్చు. చూసారు కదా, చుట్టుపక్కల ఆయిల్ అంతా లూజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. మనం ఈరోజు మేతి అండా బుర్జీ అనుకున్నాం కదండి. సో అందుకని నేను మ్యాష్ చేస్తున్నాను. అందులో మా ఇంట్లో అయితే ఇలా ఆమ్లెట్ లాగా కాకుండా కర్రీ అలా మ్యాష్ చేసి పంట కింద ఈ ఆమ్లెట్ ముక్కలు తగులుతూ ఉంటే ఇష్టంగా తింటారనమాట. సో అందుకని నేను మ్యాష్ చేయబోతూ ఉన్నాను. కాస్త ఆమ్లెట్ పెద్ద పెద్ద ముక్కలు అయితే ఈ కర్రీలో ఉంచబోతున్నానండి. సో ఒక్కసారి మనము ఎగ్స్ అన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 1.5 మినిట్ మనం కుక్ చేసుకున్నామంటే ఇది రెడీ టు సర్వ్ అన్నమాట. అంతేనండి, ఎంతో ఈజీగా మేతి అండా బుర్జీ రెడీ అయిపోయింది. అన్నంలోకి బాగుంటుంది, రోటీస్, పుల్కాస్, చపాతీస్ ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే అదుర్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ముఖ్యంగా ఇప్పుడు చలికాలం రాబోతుంది, ఇక కిచెన్లో ఆ చలిలో వంటలు చేయాలి, ఎక్కువ వంటలు చేయాలి అని బద్ధకం అనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేస్తూ ఉంటానన్నమాట. ఇక వేడి వేడి అన్నంలో ఈ మేతి అండా బుర్జీ అలా తిన్నామంటే పంట కింద అద్భుతంగా ఆ రుచి వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు రెసిపీ. మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.